ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు అభివృద్ధికి త్రిమూర్తుల వంటి వారని జీవీఎంసీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. విశాఖలోని ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉత్తరాంధ్రకు మోడీ పర్యటన సంక్రాంతి శోభ తీసుకొచ్చిందని అన్నారు. పరదాల మాటన జగన్ వెళితే ప్రజల మధ్యలో నుంచి వీరు వెళ్లారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి ఏపీ అభివృద్ధి గురించి తెలిసిందన్నారు. విశాఖ వాసులు చిరకాల కాంక్ష అయిన రైల్వే జోన్ కి శంకుస్థాపన చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వం దోచుకోవడం, దాచుకోవడం, ఆక్రమించుకోవడం ఈ మూడే ప్రధాన సిద్ధాంతాలుగా జగన్ రెడ్డి, సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, సజ్జల్ రెడ్డి, పెద్దిరెడ్డి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రాన్ని గత 5 ఏళ్లలో దోచుకుని విజృంభించారు. విశాఖ తీర ప్రాంతాన్ని, సముద్ర తీర ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో కాంక్రీట్ జంగల్తో నిబంధనల విరుద్ధంగా ఉల్లంఘించారు. రాజధాని పేరుతో 3 ముక్కలతో ఆటాడి విశాఖని కేకులాగా కోసుకుతున్నారు వీళ్ళందరూ. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ మొన్న చెప్తా ఉన్నారు. ఏదైతే వైసీపీ మాజీ మంత్రి కోడిగుడ్డు అమర్ మేమే తీసుకొచ్చాం, మా టైంలోనే వచ్చిందని చెప్తా ఉన్నారు. మరి మీ టైంలో కనుక గుడివాడ అమర్ని మేము అడుగుతా ఉన్నాం, మీ టైంలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ కనుక వచ్చుంటే అప్పుడు ప్రధానమంత్రి గారితో ఎందుకు మీ శంకుస్థాపన చేయించలేకపోయారని అడుగుతా ఉన్నాను నేను. వైసీపీ హయాంలో 13 లక్షల కోట్ల రూపాయలతో పెట్టుబడి సదస్సులు పెట్టినప్పుడే చెప్పాం, ఇవి తూతూ మంత్రంగా పెట్టుబడి సదస్సులను వీళ్ళు అనౌన్స్ చేశారు, కానీ కార్యరూపం దాల్చి ఏ ప్రాజెక్టు కూడా రాష్ట్రానికి తీసుకురాలేకపోయారని చెప్పి మేము అనేక సార్లు ప్రశ్నించాం. అలాంటిది గ్రీన్ హైడ్రోజన్ హబ్బు వాళ్ళ హయాంలోనే తీసుకొస్తే ఇదే గుడివాడ అమరు జగన్మోహన్ రెడ్డిలు ఎందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో ప్రారంభించలేకపోయారు? రైల్వే జోన్ మేమే తీసుకొచ్చామని చెప్తాను అడిగిన ఈ అమర్ ప్రబుద్ధుడు రైల్వే జోన్ కోసం పాదయాత్ర చేశాడు ఎన్నికల ముందర, వాళ్ళ ప్రభుత్వం రాకముందర. మరి రైల్వే జోన్ కోసం పాదయాత్ర చేసేటువంటి వ్యక్తి, రైల్వే జోన్ మేమే తీసుకొచ్చామని చెప్పిన వ్యక్తి 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వ హయాం 5 ఏళ్లలో గుడివాడ అమరు మంత్రిగా ఉన్నాడు కదా ఆయన, ఎందుకు రైల్వే జోన్కి భూమి రైల్వే అధికారులకు ఎందుకు అప్పగించలేకపోయారు? 5 ఏళ్లలో ప్రధానమంత్రి మోడీ గారితో ఎందుకు శంకుస్థాపన చేయించలేకపోయారు రైల్వే జోన్ కోసం? మీకు చిత్తశుద్ధి ఉంటే మీ ప్రభుత్వంలో మీరు రైల్వే జోన్ రాలేదని చెప్పి ఏ రోజైనా మీరు మీ మంత్రి పదవికి కానీ మీ ఎమ్మెల్యే పదవికి కానీ రాజీనామా చేశారా? ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అంటే ఏమిటో, వైసీపీ బ్యాచ్ అంటే ఏంటో విశాఖ వాసులకు బాగా తెలుసు. అందుకే రాష్ట్రంలో ఎక్కడా కనీవిని ఎరగని రీతిలో అత్యధిక మెజార్టీలు విశాఖలోనే విశాఖ ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలు ఇచ్చారు. ఈ అమరు మొన్న మాట్లాడుతూ ఉన్నారు, మోడీ గారు వచ్చారు రోజుల ముందర, అనకాపల్లికి మంచినీళ్ళు ఇవ్వగలిగాడా ఈ అమరు? అనకాపల్లి ఎమ్మెల్యేగా ఉండి 2.5 ఏళ్ల మంత్రిగా ఉండి అనకాపల్లి ప్రజలకి మంచినీళ్ళు ఇవ్వగలిగాడా చెప్పమనండి. అనకాపల్లి ప్రజలకు మంచినీళ్ళు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే ఉత్తరాంధ్రలోని మొట్టమొదట అనకాపల్లికి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 85 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి అనకాపల్లి వాసులకి దాహార్తి తీర్చేటువంటి కార్యక్రమం చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి కాదా? సుజల స్రవంతిలో భాగంగా ఇది అమర్ చెప్పగలడా? ఇది అలాంటిది ఈరోజు గుడివాడ అమర్ మాట్లాడుతున్నాడు. అసలు గుడివాడ అమర్కి మాట్లాడేటువంటి నైతిక హక్కు ఉందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. నీపై పోటీ చేసిన వ్యక్తి 1,00,000కు పైగా మెజార్టీ వచ్చింది అంటే ప్రజలు నిన్ను ఎంత చేదరించుకున్నారో, ఎంత నిన్ను వ్యతిరేకించారో ఇప్పటికైనా అమర్ తెలుసుకోవాలి. అమర్ చేసిందల్లా ఏంటంటే విస్తన్నపేట భూముల్ని బినామీల పేరుతో దోచుకోవడం, ఆర్ఈసీఎస్లో ఉన్నటువంటి సంపదని అక్రమ మార్గంలో దోచుకోవడం, దస్పల్ల భూముల విషయంలో అమ్ముడుపోయి దస్పల్ల భూములు ప్రభుత్వ భూముల కింద కాకుండా ప్రైవేట్ వ్యక్తులు సాయిరెడ్డి కట్టుబెట్టడంలో అమర్ సిద్ధాస్తుడయ్యాడు.